ఫ్యాన్ ఉండిపోయింది. అయ్యా ఇది ఆన్ చేయలేదు ఎప్పుడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ రావట్లేదా? క్యాన్సిల్ క్యాన్సిల్. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S3 ఎక్స్ప్లోర్స్. ఈ వీడియో ఏంటిదంటే నేను చెప్పడం కంటే థంబ్నెయిల్ చెప్తుంది. థంబ్నెయిల్ స్పీక్స్ ఎ లాట్ దాన్ మీ. జస్ట్ వాచ్ ద వీడియో. లేవంగానే నేను ఫస్ట్ చేసే పని ఏంటిదంటే చియా సీడ్స్ని నానబెట్టుకుంటా. 1 minute. ఇది ఉంది కదా, ఇది 1 teaspoon అనుకుంటా కాదు, 1 teaspoon. ఈ 1 teaspoonతో ఈ కప్పు నాదే. ఫుల్ రావట్లేదు, అందుకోసమే 2 వేస్తున్నా స్పూన్స్. ఓకే డన్. నీ వాటర్ కలుపుకొని ఒక 1/2 an hour or 1 hour సోక్ చేసుకున్నాడే. దీన్ని మంచి మిక్స్ చేసుకోవాలి, లేకపోతే అన్న ఒకటే దగ్గరకు వచ్చి తాగేటప్పుడు ఇబ్బంది అయింది. నెక్స్ట్ ఏంటిదంటే ఈ గ్లాస్తో 2 గ్లాసుల వామ్ వాటర్. డే అంతా ఫ్రెష్గా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఫ్లష్ అవుట్ చేయాలి, అందుకోసమే ఈ వామ్ వాటర్ అనమాట. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి, మంచి వర్కౌట్ అవుతుంది. లెట్స్ గో. ఫ్యాన్ ఉండిపోయింది. అయ్యా ఇది ఆన్ చేయలేదు ఎప్పుడు. Hot water, let me go to first. Okay, ఇంత హాట్ వాటర్ తాగలేం కాబట్టి కూల్ వాటర్ కలపాలమ్మా. ఫుల్ వేడి ఉన్నాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మేము ఫ్రెష్ అయ్యి కిందకి పోయేవరకు అరౌండ్ టైం 11 అయింది. అప్పటి వరకు కుక్ చేసి అతను వెళ్ళిపోయినాడు, అందుకోసమే మేమే దోశలు వేస్తున్నాం. అంటే నా ఫ్రెండ్ తింటా అన్నది, సో ఇద్దరం కలిసి పోయి దోశలు వేస్తున్నాం. ఇక్కడ అదే క్లిప్. ఫస్ట్ వేసింది ఆ పెనం ప్రాపర్గా హీట్ అయ్యలేక ఫ్లాప్ అయిపోయింది. రావట్లేదా? ఇంకా తీయడం స్టార్ట్ చేయ, మళ్ళీ మాడుతుంది. చాలు. టైం 12:11 అవుతుంది. సో ఇప్పటివరకు నేను ఏం టిఫిన్ చేయలే. ఇప్పుడే ఆ చియా సీడ్స్ వాటర్ ఏవైతే నానబెట్టినా అవి తాగి నేను దోశలు వేసిన క్లిప్ యాడ్ చేసింది. నా ఫ్రెండ్ తింటా అంటే దోశలు వేసినాము. సో కానీ నేను అప్పటి వరకు కూడా నేను టైం చూపించి అప్పటి వరకు కూడా నేను ఇంకేం తినలేదు బ్రేక్ఫాస్ట్. అదే చెప్తున్నా ఇక్కడ. కొంచెం
లాస్ట్లో కొంచెం హనీ ఉండిపోయింది, అందుకోసమే తింటున్నా. ఇవి ఓవర్ నైట్ సోక్ చేసిన బాదం. ఎవ్రీడే ఒక సిక్స్ సోక్ చేసుకొని మార్నింగ్ పీల్ చేసేసి తొక్క తీసి తింటా. లేజీ సండే అంటే మొత్తం లేజీగానే ఉంటుంది మాది. టైమ్ 12:30 అవుతుంది ఇప్పుడు. బేసిక్గా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉంటా. సో అరౌండ్ 12 తర్వాత ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాను. ల్యాప్టాప్తో కొంచెం వర్క్ పడింది. నేను వీడియోస్ తీయడం స్టార్ట్ చేసినప్పటి నుండి నా ఫోన్లోనే క్యాప్చర్ చేస్తుంటే అది స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది, అంటే నిండిపోతున్నాయి వీడియోస్, స్టోరేజ్ ఎక్కువ నిండిపోతుంది. ఎందుకనంటే ఒక వీడియో తీయాలంటే అరౌండ్ ఒక లాంగ్ వీడియో తీయాలంటే నేను క్యాప్చర్ చేసేది దగ్గర ఒక 15 minutes to 20 minutes వరకు అవుతుంది. ఆ 20 minutesలో నాకు నచ్చే అంటే నేను అప్లోడ్ చేసుకోగలిగే వీడియో అరౌండ్ ఒక 5 minutes to 6 minutes మాత్రమే వస్తుంది. అందువల్ల అది ఎక్కువ ఉండడం వల్ల దట్టు ఫోన్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది వీడియోస్ తీస్తున్నప్పుడు. అందుకు ఒక్కొక్క వీడియో అరౌండ్ 800 MB 900 MB పడుతుంది. మొత్తం నిండిపోయింది, ఫోన్ మొత్తం నిండిపోయింది. ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నా కానీ మళ్ళీ ఇప్పుడు ఈ క్యాప్చర్ చేసింది ఎడిట్ చేసే టైంలో ఎడిట్ చేస్తా కదా, ఎడిట్ చేసే టైంలో మొత్తం స్టక్ అయిపోతుంది. అందుకోసమే ఏ ఇబ్బంది లేకుండా అది నా ల్యాప్టాప్లో తీసుకున్నా అంటే ఇప్పుడు తీసుకునే వీడియోలు మంచి క్యాప్చర్ చేయొచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు మా అక్క వీడియోస్ పంపింది, ఆమె కూడా యూట్యూబ్ ఉంది, వైట్ లాస్ వ్లాగ్స్, కావాలంటే మీరు ఆమెది కూడా చూడొచ్చు. ఫుడ్ అంటే రెసిపీస్ రిలేటెడ్, ఇంకా రెసిపీస్. మా అక్కకి కొడుకున్నాడు, మా కొడుకు, సో వాడివి కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి. మీరు కావాలంటే చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మొత్తం ఫోన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు తీసుకునే రా వీడియో తక్కువ ఉంచి ఇంకా మిగతాదంతా క్లీనింగ్ చేస్తే సెట్. ఫోన్ క్లీన్ చేయాలంటే ఫోన్ కావాలి కదా, తర్వాత క్యాప్చర్ చేస్తారు వీడియో. చాలా సెకలు ఉన్నారా నీలో. నా ల్యాప్టాప్కి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్, ఇది 2-3 సార్లు క్లిక్ చేస్తే కానీ అలా ఛార్జింగ్ ఉందా లేదా నో ఐడియా. లెట్ మీ కనెక్ట్ ఇట్ టు ద వచ్చింది. థీమ్స్ డోంట్ వర్క్ అన్లెస్ యూ డూ, అంతే కదా, అది కూడా నిజమే కదా. నేను ల్యాప్టాప్లోకి ఫొటోస్ అండ్ వీడియోస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడే నేను ఫోన్ ఆన్ చేసి వీడియో అంటే చిన్న క్యాప్చర్ చేసిన, కానీ ఏమైందంటే ఇందులో కట్టే అందులో పేస్ట్ అయిపోయింది. అది ఇంకా అది ల్యాప్టాప్లో ఉండిపోయింది. నేను తర్వాత ఇది ఫోన్లో ఎడిట్ చేస్తున్నప్పుడు చూసేసరికి వీడియో లేదు, అట్లనే ఆన్ చేసిన. నెక్స్ట్ లంచ్కి వెళ్ళిపోయా. ఏంటిది వైట్ రైస్, ఆయిల్ ప్యాకెట్ తక్కువ కొత్త అన్నట్టున్నది వీళ్ళకి. It's my lunch plate with curd. ఎప్పుడు రైస్ తిన్నా గుర్తుపెట్టుకోండి, రైస్ క్వాంటిటీ ఎంత ఉందో కర్రీ క్వాంటిటీ అంత తినండి. ఏదో వీడియో కోసం మేము ఎన్ని స్టంట్లు ఎత్తాం అనుకోకూడదు. నేను బేసిక్గా తినేది గిట్లనే తింటా, అదే నిజం. ఇంతకుముందు నేను కూడా తింటుండే వస్తా, కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కొన్ని చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకోసమే వెజిటేబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకున్నాను, నట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఏంటిది రాదు అది, పెరుగు పంచదార కలిపి. ఏమవుతుంది అది తింటే? ఏం కాదు, బాగుంటుంది. అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇందాక చెప్పిన ఒక డైలాగ్ అది చెప్పు, అందుకు పెట్టినాను ఇంకెమెరా. పెరుగులో పంచదార వేసుకొని తింటే ఉంటది టేస్ట్. అయిపోయింది, లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మా ఇందాక చెప్పినట్టు మా
అక్క పంపిన వీడియోస్ ఎడిట్ చేసి మంచిగా ఆఫ్టర్నూన్ న్యాప్ వేస్తే ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం. ఆఫ్టర్నూన్ న్యాప్ తర్వాత బటర్ మిల్క్ తాగడం అలవాటు నాకు. అది తీసుకొని తాగిన. దిస్ ఈస్ ట్రాష్ అండ్ దీస్ ఆర్ ద ఫ్రూట్స్. దిస్ ఈస్ ట్రాష్. సో ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకుంటాం, అట్లానే టీ తాగుతాం. మా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో బాయ్ ఫ్రెండ్స్. ఎవరు లేరండి, వర్షం పడ్డది అందుకోసమే ఎవరు లేరు. లేకపోతే నాకు తెలిసి మార్కెట్ దగ్గర ఉంటారు. చూద్దాం. సైడ్ కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. రోడ్ ఎక్స్టెన్షన్ కోసం డ్రైనేజ్ వర్క్స్ చేసి ఎక్స్టెండ్ చేయడానికి ఫ్రమ్ ద పాస్ట్ 2 months నుండి ఎత్తాలి, కానీ ఇది అవుతుందా అయితే లేదా మరి ఏం ఎత్తాలి అర్థం కావట్లేదు. దట్టు వర్షాకాలంలో ఎందుకు స్టార్ట్ పెట్టిరో కూడా తెలియదు. వర్షాకాలంలో స్టార్ట్ పెడితే అది వేసిన కొద్దిసేపటికే వర్షం పడితే మొత్తం ఆగం ఆగం. బట్ అయినా చేస్తూనే ఉన్నారు. మా ఆఫీస్ కాడ ఫ్లడ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవే తగ్గించుకుంటే మంచిది. చలి పుడితే చలికాలం స్టార్ట్ అయినట్టు కాదురా. దాని ఇది ఓన్లీ ఇది పెట్టి కారు మేఘాలు కమ్ముకొస్తున్నాడు. సుమంత్ గారి కంటే కొంచెం ఇంకా పెద్ద ఉంటాడు, కొంచెం ఇలా ఉంటాడు. ఏమన్నా నీళ్ళలో పోసినా ఉడకబెట్టినా చూద్దా. ఎంతసేపు ముచ్చట లేదు, కటిఫ్ లేదు, ఏం లేదు, కటిఫ్ లేదు, ఏం లేదు. నేను చెయ్యా క్యాన్సిల్. ఎప్పుడు నుండో క్యాన్సిల్ అయ్యకుండా వస్తుంది ఇప్పుడు అనకే తల్లి. చూసిన ఏది కోతి నువ్వే కదా. జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. టెల్లింగ్ లైస్ నో ఎస్ పాపా. బాయ్.
బాయ్. ఇవి తెచ్చిన ఫ్రూట్స్ ఫస్ట్ స్టోర్ చేయాలి ప్రాపర్గా, లేదు అని అంటే ఇక తినడానికి కష్టమైంది. ఏమేమి తెచ్చుకున్నాం అంటే పైనాపిల్ ఉన్న ఏమంటారు దీన్ని, బత్తాయి, మా భాషలో అయితే బత్తాయి అంటారు. దీన్ని కట్ చేసి ఈ బాక్స్లో స్టోర్ చేస్తే తినొచ్చు ఇంకా ఫ్రిడ్జ్లో. ఏదైనా యూజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అని చెప్తున్నాను. లాస్ట్ మీలో బిడి బాగా డాన్సింగ్ చెప్తున్నావా ఇంకా? వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి పోతున్నా 5th ఫ్లోర్. దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇప్పుడు నేను మా అక్క పంపించిన వీడియోస్ ఎడిటింగ్ చేయాలి. ఆఫ్టర్నూన్ చేద్దాం అనుకున్నా కానీ మంచిగా స్లీప్ వేసిన. ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి వచ్చిన, ఫ్రూట్స్ తీసుకున్నా, సో అంతా అయిపోయింది. ఇప్పుడు ఎడిట్ చేసి అమ్మకి పంపించాలి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.